అందరికీ నా హృదయపూర్వక వందన మరణాత ప్రైజ్లాడ్ బాగున్నారా? నేను కూడా దేవుని కొరకు బాగున్నాను. మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు సిలువ ధ్యానములు జరుగుతున్నాయి కనుక అందరూ కూడా సిలువను చూస్తూ మరి దేవుని వైపు తిరుగుచున్నందుకు మీ అందరికీ వందనాలు. సిలువయే మనల్ని కాపాడుచున్నదని మీరు గ్రహిస్తున్నందుకు కూడా నా వందనాలు. ప్రైజ్లాడ్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, నాయన 40 దినములు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ఈ ప్రార్థనలో మమ్మల్ని కూడా ఏకీపించినందుకు స్తోత్రములు, వందనములు. ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞాస్తుతులు. నాయన నీ వాక్యం ఇప్పుటకు నన్ను సిద్ధపరచినందుకు స్తోత్రములు. నీ వాక్యమును బోధిస్తుండగా నీ రాజ్యము నుంచి, నీ సింహాసనం నుంచి నాకు ప్రభువా నీ వాక్కును వినబడనిమ్మని అడుగుతున్నాను. నీ పాదాల దగ్గర నుండి నాకు వాక్యమును వినిపించేయమని అడుగుతున్నాను. గొప్ప దేవుడా, నీ ప్రజలు వినినప్పుడు నీ ప్రజలకి, నీ కుమార్తెలకి, కుమారులకి నాయన వెలుగును ఇవ్వమని అడుగుచున్నాను. నీ మాట వినగానే వారికి వెలుగును వచ్చేటకు సహాయం చేయండి ప్రభువ. అట్టి గొప్ప కార్యం చేస్తామని ఇంతవరకు కాచినందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యముతో మమ్మల్ని అందరినీ భద్రపరచమని ప్రభువైన యేసునామమున అడుగు వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, కీర్తి, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక. మన వారములో చెప్పుకున్న వాక్యము ఎంతో అద్భుతమైనది. అది యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ మరి కాళ్ళు కడిగారు. ముందు ఆ యొక్క గాడిద మీద వెళ్ళారు. తర్వాత అందరికీ గాడిద మీద నడిచి అందరికీ నేను యేసు ప్రభుని, నేను లోకరక్షకుడని చెప్పుకుంటూ ఆయన చెయ్యి ఊపుకుంటూ సంతోషంగా సియోను కుమారుడు సంతోషంగా వెళుతూ పాటలు పాడుకొని ఎంతో ధ్యానం చేస్తూ వెళ్ళారు. రెండవసారి ఆయన శిష్యులకు పిలిచి రొట్టె విరిచి ఆయన వారికి ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి ఇది నా రక్తం, ఇది నా శరీరం అని చెప్పి తర్వాత వారి పాదాలు కడిగి ఆయన వారిని ముద్దు పెట్టుకుని సంతోషపడ్డాడు. తర్వాత ఆయన గెచ్చమైన తోటలోనికి వెళ్ళి ఆయన చెమటను రక్తంగా కారు వరకు ఆయన శ్రమించి ప్రార్థన చేసి వారి శిష్యులను మెలుకుగా ఉండమని వారిని హెల్ప్ చేయమని అడిగారు. నా కోసం మీరు ప్రార్థించండి అని. ఇలా ముందుకు ఆయన సాగిపోతూ అప్పుడు తర్వాత ఆయన పట్టుకుని ఈడ్చుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. ఆ స్టేషన్లో ఎక్కడ ఆయన న్యాయం జరగలేదు. పిలాతు దగ్గరికి వచ్చారు. పిలాతు ఇక న్యాయం తీరుస్తాడనిపించుకొని ఆ పిలాతు స్నేహితుడు కూడా ఆయన కూడా వచ్చి వాళ్ళిద్దరు చాలా కాలం నుంచి కోపంగా ఉంటున్నారు. వారిద్దరు సమానమై సంతోషపడ్డారు. అయితే ఆ తర్వాత ఇక తీర్పు సమయంలో ఇక కూర్చున్నారు బలిపీఠం మీద. ఆయన చెప్పబోతున్నప్పుడు అతని భార్య కబురు పంపిస్తుంది. ఈ నీతిమంతుడి జోలికి నీవు పోవద్దు అని చెప్తుంది అని కబురు పంపిస్తుంది. అప్పుడు పంపగానే ఆయన ఆలోచిస్తాడు. అయితే ఈ నీతిమంతుని జోలికి నేను రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వాళ్ళు అంటారు, ఈ పాపం మా మీదకి మా పిల్లల మీదకి వస్తుందిలే, సరే అంటారు వాళ్ళు అని ప్రభుని తీసుకెళ్ళిపోతారు. ఇంతలో ఆయన చేతులు కడుక్కొని ఆయన వెళ్ళిపోతారు. అంటే తన భార్య తన కుటుంబాన్ని రక్షించుకుందని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇక ముందు భాగంలో మనం చూస్తుంటే ప్రభుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తీసుకుని వెళ్ళిపోయే ముందు ఆయన ఎట్లాగా ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన బట్టలు తీసేశారు, చిన్న వస్త్రం కట్టారు. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఆయన ఆ యొక్క కొండ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన మొయ్యలేకపోతుంటే ఇంకో సహోదరుడు వచ్చి మోస్తూ ఉంటే అతను మొయ్యలేక అతను విడిచిపెడితే మళ్ళీ ప్రభువారే, యేసు ప్రభువారే దాన్ని మోస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే అక్కడ మేము వెళ్ళినప్పుడు చూసాం ఆయనకి ఒక ముళ్ళు లాంటిది గుచ్చుకుంది. ఆ ముళ్ళు లాంటిది గుచ్చుకోగానే ఆయనకి రక్తము బళ్ళున ఆ కాలులో నుండి వచ్చినట్లుగా అక్కడ చిత్రీకరించి చూపించారు. ఆ సమయంలో అలాగ ఉన్నప్పుడు
చాలా బాధపడుతున్నారు ఆయన. ఆ కాలు రక్తము ఆ కొండ మెట్ల మీద నుంచి అంతా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడే చాలా రక్తం పోయింది ఆయనకి. అలా వెళ్ళేటప్పటికి ఆయన వస్త్రాలు తీసి చిన్న బట్ట కట్టి పైకి తీసుకెళ్ళి సిలువ మీద వేసి, ఆ సిలువ మీద అటు ఇటు చేతులకు వేసి అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక మేకు దొరకలేదు. ఇది చాలా మనకి బాధకర, వినడానికి చాలా సులువుగా ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు, ఆ యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే, ఒక కాలు తీసి ఒక కాలు మీద పెట్టి దాని మధ్యలో మరి మేకు వేయటం అంటే ఎంత కష్టం, ఎంత బాధ. ప్రభు నీ కొరకు నా కొరకు అంత త్యాగము చేశారు. మరి అవతల యువతల ఉన్న దొంగలెవరు? వారు జైల్లో ఉండి వచ్చిన వారు. జైల్లో ఉండి జైల్లో యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు. ఇద్దరికీ తెలుసు, కానీ ఒకడు అస్సలు నమ్మటం లేదు. ఒకడైతే పూర్తిగా నమ్మాడు ప్రభుని. ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఒక పెద్ద గొయ్యి తీశారు. ఆ గోతిలో ఆ సిలువని వేసినప్పుడు ఎంత బాధపడి ఉంటారో. తన శరీరం మొత్తము ముద్దగా అయిపోయింది. ఆ కొండ దగ్గర మొత్తం సూర్యుడు, ఎండ, కళ్ళు తీయడానికి లేదు. ముళ్ళ కిరీటం పెట్టేశారు. ముళ్ళ కిరీటం పెట్టి అలా ఉంచారా? నో, సుత్తుతో కొట్టారు. ఎంత బాధ, ఎంత రక్తం చిమ్మికిపోయిందో అక్కడ. యేసు ప్రభువారు అలాగా ఆయన శిలువ మీద పెట్టి ఆ నీళ్లు కారుతూ ఉన్నవి. చాలా బాధపరుస్తున్నారు. అసలు ఏం మాట్లాడడానికి లేదు. శిష్యులందరూ బెదిరిపోయారు. చుట్టూ దూరం దూరం ఉండి చూస్తున్నారు. అందరూ దూరం దూరం గడిపోయారు. నిజమైన వారు, స్నేహితులు, బంధువులు అందరూ వచ్చారు. అందరూ దూరముగా యేసు ప్రభువాన్ని కొరడాతో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఒక భుజం మీదేమో సిలువ, ఒంటి మీదేమో దెబ్బలు. ఆ దెబ్బలు భరించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయక ముందు ఆ యెరూషలేములో ఆ యొక్క సిలువ వేయక ముందుగా వాళ్ళు ఏం చేశారంటే వస్త్రాలు మార్చి ఆయనకి ఒక పెద్ద రాడులా ఉంది. ఒక చెక్కలా పెద్దదన్నమాట. రాడు వెడల్పుగా ఉంది, రౌండ్గా. అది ఎట్లా ఉందంటే ఒక గాజు ఆకారంలో ఉంది. ఇట్లాగా పలకలాగా ఉంది. ఆ దాని మీద ఆయనని చేతులు కట్టేసి ఇట్లా పండుకోబెట్టారు. అంటే నడుము వాల్చారు, తల కిందకు వాల్చారు. వాల్చి వాడికి ఎంత కసో చూడండి, ఎంత కోపం యేసు ప్రభు అంటే. నెడ్డి మీద కొరడాతో కొడతా ఉన్నారు. కొరడాతో కొట్టి ఆ మాంసము ముద్దల్లాగా వచ్చేస్తుంది, తెల్లపిండిలాగా వచ్చేస్తుంది. అక్కడ కొట్టిన చోట ఒక పెద్ద ఫోటో పెట్టారు. నేను చూసాం అక్కడ. ఆయన ఎలా కొట్టారు, ఏం చేశారు. ఆ చెల్లా చెదరైపోయిన ముక్కలన్నీ కూడా అక్కడ అలాగా ఆ ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఆ రాడును చూపించారు. అక్కడ యేసు ప్రభుని ఏం చేశారు అక్కడ రాయబడి ఉంది. అతన్ని ఎట్లాగా కొరడాతో కొట్టారో అదంతా అక్కడ ఏం రాయబడి ఉంది. ప్రతి చోట ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మనకి జ్ఞాపకార్థంగా దాన్ని ఉంచారనమాట. అది చూసినప్పుడు అందరూ సొమ్మసిల్లి రొమ్ము కొట్టుకుని వెళ్ళేవారు. ఆ దృశ్యాన్ని కనులారా చూశాను నేను. చాలా బాధ, వేదన, చాలా దుఃఖము. మనసు చంచలమైపోతుంది ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు. సిలువ అంటే మామూలుది కాదు. సిలువ తేలికదైంది కాదు. సిలువ చాలా గొప్పది. ఈ సృష్టిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పదో ఆ సిలువ కూడా అంత గొప్పది. ఆ సిలువ వర్ణించలేని సిలువ. అలాగే సుప్రభువాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి ఆయన్ని సిలువ వేయటానికి మొత్తం ఆ గోతిలో ఆ సిలువను దించారు. ఇట్లాగా ఆ దించగానే ఆయన ప్రాణము చలించిపోయింది.
అప్పుడు కొడతా ఉన్నారు, ఉమ్ములేస్తూ ఉన్నారు, గుద్దుతూ ఉన్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లేదు ప్రభువా, వీళ్ళు క్షమించు తండ్రి అని అడుగుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీవు నేను చేసే తప్పులను దేవుడు క్షమిస్తూ, వీరికి తెలియదు తండ్రి, కొంచెంసేపు ఆగు, కొంచెం శిక్షించుకో అని చెప్తా ఉన్నాడు. మనం ఏదో అనుకుంటున్నాం, మనకి ఏదో జరిగిపోయింది, మంచి అయిపోయింది అనుకున్నాను. దాని వెనకాల చాలా కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ప్రభువు వేచి చూస్తాడు మన కోసం, మనం మంచి చేస్తామా లేదా అని. మనం తెలియని చేసిన తప్పులు అని క్షమించే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం చూడబోతున్నాం. రెండవ మాట మనము చూసుకుందాము. రెండవ మాట ఎట్లా ఉందో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఇక్కడ చూద్దాం. మనకైతే 41, మనకైతే 39 కూడా చదువుదాం. వేలాడబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనకు దూషించచ్చు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునమని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో చూడండి. నీవు ఈరోజే నాతో కూడా వస్తావు. ఈరోజు మీరు ప్రభువుని అంగీకరిస్తే, ఈరోజు మీ పాపాలు విడిచిపెడితే, యేసు ప్రభు గొప్పవాడని మీరు తెలుసుకుంటే, కాసేపు మనం మరణిస్తే వెంటనే మనం పరలోకి వెళ్ళగలం. ఆమేన్. ప్రభువారు వస్తే క్షణంలో ఆయన వస్తారు. ఎప్పుడు వస్తారు ఎవరికీ తెలియదు. దొంగవలే వస్తాడు ఆయన. దొంగవలి ఎందుకు వస్తాడని ఒకళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. ఆయన చక్కగా రావచ్చు కదా అని. ఫస్ట్ వచ్చినప్పుడు అందరికీ కనబడ్డాడు, వచ్చి అన్నీ చేశాడు. నెక్స్ట్ వచ్చినప్పుడు అలా రానని చెప్పాడు. ఎందుకో తెలుసా, నేను అంతకుముందు అందరికీ తెలుసు, వాళ్ళు చేసిన పనులన్నీ చూడడానికి వస్తాను, వారు ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగారో నేను వస్తాను చూడడానికి, చూసి వారిని పరిశుద్ధులైన వారి అందరినీ తీసుకుపోతాను అని ఆయన ముందుగానే హెచ్చరించి వెళ్ళిపోయారు. మరి ఆ దొంగ వచ్చేటప్పటికి వీళ్ళు రెడీగా లేకపోతే ఇక్కడే ఉండిపోతారు. అందుకే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మన పాపాలు విడిచిపెట్టి, ఏ రోజుకి ఆ రోజు నూతన బలము, నూతనాత్మను పొందుకుని రెడీగా ఉండమని ధర్మశాస్త్రం మనకి బోధిస్తూ ఉంది. ఈ కుమారుడు వెంటనే తప్పిపోయాడు, కానీ దేవుని తెలుసుకున్నాడు, పాపాలు విడిచిపెట్టాడు ఆ సిలువ మీద. కానీ
పరిశుద్ధుడని తెలిసింది, ఈయన యేసేపు కుమారుడని తెలిసింది. ఈ బోధ అంతా కూడా విన్నాడు, గ్రహించాడు. జైల్లో ఉండి కూడా గ్రహించాడు. ఆ జైల్లో ఉన్న సువార్త ఎవరో పంపించారు, ఫలానా యేసు ప్రభు వారితో పాటు నీకు సిలువ వేయబడుతుందని చెప్పబడి ఉంటుంది. అందుకే అతను బాగా నమ్మి యేసు ప్రభుని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతడు నోరు మెదపట్లేదు, బదులు పలకట్లేదు, న్యాయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆయన ఉంటున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అందరూ పరీక్షిస్తారు. మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని నడపవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మీరు యేసు ప్రభు దగ్గరికి చాలా త్వరగా, చాలా నిమిషపాటులో ఆయన దగ్గరికి వచ్చేయగలరు. ప్రభువా నేను పాపిని అనగానే ఆయన నిన్ను కౌగిట్లో పెట్టుకుని నిన్ను ప్రేమించి తన జీవ గ్రంథంలో నీ పేరు రాసి నీవు నా కుమారుడు అని ఆయన అరచేతులు చెక్కుకొని నిన్నెంతో ప్రేమించే దేవుడు నీ ముందే ఉన్నాడు, నిలిచి చూస్తున్నాడు. నీవు సిలువ మీద దొంగకి ఎంతో సమయం లేదు, అలాగే నీకు కూడా ఎంతో సమయం లేకుండా నీకు సొంత రక్షకుడుగా నువ్వు ఆయన అంగీకరించి, అంతేకాదు ఆయన నీ కుమారుడు అవుతాడు. ఆయన అంటే నా కుమారుడు అని పిలుస్తాడు, నువ్వు ఆయనకి తండ్రి అవుతావు. చాలా దగ్గర సంబంధం మీ ఇద్దరికి వచ్చేస్తుంది. అలాంటి దేవుణ్ణి మర్చిపోకండి. ఈ సిలువ ధ్యానము చేయవలసిందిగా దేవుని దాసరాలుగా మీకు నేను మాట్లాడుచున్నాను. ఇక చూద్దాము దేవుని మాటలు. ఆయన ఏం చెప్పారు అంటే 4వ మాట, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు దేశమంతా చీకటికమని 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లబ్తామని ఒక బిగ్గరగా కేక వేసి మాటలు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు ప్రభువా అని దేవుణ్ణి ఆయన అడుగుచున్నాడు. కొన్నిసార్లు మనం కూడా మన కష్టాలలో, మన బాధలలో మనం దేవుణ్ణి ఎందుకు ఇచ్చేస్తావు ప్రభువా, నా చెయ్య ఎందుకు ఇట్లా చేస్తావు అని మనం కూడా దేవుని అడుగుతూ ఉన్నాం. దేవుని పేరట మనం దేవుని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యో నేను విడిచిపెట్టను అంటలేదు. ఆయన విడిచిపెట్టాడు కాబట్టి ఆ సిలువను ఆయన మోస్తూ ఉన్నాడు. ఇంకా వాక్యాన్ని చూద్దాము. మార్కు సువార్త 15:34 చూద్దాము. దేవుని మాట ఏమనుందంటే, ఆయన దప్పి గునుచున్నాడు అంటే ఏమిటి? ఆయనకు దాహం వేస్తుంది. పాప నిజంగా కూడా దాహం వేస్తుంది. 2 దాహాలు కలిగి ఉన్నాడు ఆయన. ఒక దాహము రక్షణ అందివ్వాలని, ఇంకా సిలువ మీద ఉండగానే ఏదో చేద్దామని ఆశ. 2వ దాహము ఈ శరీరంలో దాహం వేస్తుందేమో పాపం ఆయనకి. అందుకే వారు చెరక అందించినా కూడా ఆ చేదైందని తాగలేకపోరు. మంచినీళ్ళు ఇస్తే తాగించునేమో పాపం. ఆడప్పటికీ కూడా వాళ్ళ కసి, వాళ్ళ కక్ష, వాళ్ళ క్రోధము దేవుని పైన అల్లాడుచు ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఆయన ఒక అద్భుతమైన కార్యం చేశాడు. అదేమిటంటే అక్కడ అంతా చెప్తూ బూతులాడుతూ గుద్దులాడుతూ ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తూ ఆయన ఇలా బాధ పెట్టుచున్న సమయంలో ఒక అతనికి చాలా కోపం వస్తుందంట దేవుడి మీద. చాలా చాలా కోపం వస్తుందంట. చూస్తున్నాడంటే ఏమి చేద్దామని. ఇక ఆయన ప్రాణం విడిచేటప్పుడు యోహాను గారిని పిలిచి, యోహాను ఇదిగో మా తల్లి, ఈ తల్లి నువ్వు చూసుకో అని చెప్తున్నాడు. తల్లిని చూసుకోవడం ఎవరికి అప్పచెప్పాడు? భర్త ఉన్నాడు కదా. భర్త కన్నా ప్రేమగా చూసేవాడు తన సహోదరుడు, తను ప్రేమించిన యోహాను గారికి తల్లిని అప్పగించాడు. మరి మీరు మీ తల్లిని ఎవరికి అప్పచెప్తున్నారు? మీరు ఊరి వెళ్ళేటప్పుడు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు చాలా దూర ప్రయాణం చేస్తున్నప్పుడు మీ తల్లిని ఎవరికైనా అప్పచెప్తున్నారా? ఆలోచించండి. మీ తల్లికి ఏం కావాలో, ఏం తింటాదో అని ఆలోచిస్తున్నారా?
ఎప్పుడైనా తల్లికి ఏమి తింటాదని తెలుసుకుని ఎప్పుడైనా తెచ్చి పెడుతున్నారా? ఆమె హృదయంలో ఏముందో తెలుసుకోగలుగుతున్నారా? ఆలోచించండి ఒకసారి వెనక్కి తిరిగి. మా మామయ్య బాంబేలో ఉండేవాడు. బాంబేలో ఉన్న మామయ్య మరి ఇక్కడ అమలాపురం రావాలి. మా అమ్మమ్మ గారి రంగాపురం. మా అమ్మమ్మ ఏమి తింటుందో మా తాతయ్య గారి మా మామయ్యకి తెలుసుకుని వచ్చేటప్పుడు ఆ బిస్కెట్స్ కొమ్ములు ఉండేవి. మా అమ్మగారికి ఏమో కొమ్ములు ఇష్టం. మా అమ్మమ్మ గారి బిస్కెట్స్ పళ్ళు ఉండేవి కదా, బిస్కెట్స్ ఆవిడకి రకరకాలవి తీసుకొచ్చేవాడు. మా అమ్మగారికి ఏమో కొమ్ములు తెచ్చేవాడు. మంద పెద్ద పొట్లం తీసుకుని వచ్చేవాడు. ఎంత ప్రేమ చూడు తల్లి అంటే. తల్లికి మళ్ళీ సెపరేట్గా పొట్లం విప్పరిచ్చేవాడు కాదు, ఇది అమ్మమ్మకి అని చెప్పేవాడు. తల్లిని ఎంత ప్రేమించేవాడు. వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగు వారందరికీ డబ్బులు ఇచ్చేళ్ళేవాడు. మా అమ్మని జాగ్రత్తగా చూడండి, నేను బొంబాయి వెళుతున్నానని చెప్పేవాడు. మీ తల్లిని మీ ఎప్పుడైనా అప్పచెప్తున్నారా? భోంచేసావమ్మా అని అడుగుతున్నారా? నీకేమిష్టమమ్మా అని అడుగుతున్నారా? అలా చేయకపోతే ఒకసారి ఆలోచించుకుని, యేసుప్రభు నమ్ముచున్న మనము, యేసుప్రభులు ఎదుగుచున్న మనము, మనం ప్రతి ఆదివారం ఆయన శరీరం రక్తంతో తింటున్న మనము, ఆయన సన్నిధిని విడువక వెళుచున్న మనము, ఆయన మార్గము గుండా మనం వెళ్ళాలి. ఆ తల్లిని ఎట్లా ప్రేమించాడో. తల్లి చాలామంది దృష్టికి మంచిది కాదు, అయినా కానీ తల్లిని ప్రేమించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. తల్లిదండ్రులు ప్రేమించిన వారికి ఆయుషిస్తానని చెప్తున్నాడు దేవుడు. యోహాను గారికి ఈ తల్లిని జాగ్రత్తగా అప్పచెప్పాడు ఆయన. వెంటనే ఆయన స్వీకరించి తల్లిని ప్రేమగా చూడడం మొదలుపెట్టారు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగు. ఈ సిలువ మనల్ని దిద్దుబాటు చేస్తుంది. నిజంగా సిలువ ప్రేమ చాలా గొప్పది. ఆ సిలువ మనల్ని ఒక్కొక్క మాట మన జీవితానికే సరిపోయే మాటలు ఇందులో దేవుడు మనకి వ్రాసి ఉంచాడని మరి మనము నమ్మాలి, విశ్వసించాలి. యోహాను రాసిన యోహాను చూద్దాం 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. తరువాత సమస్తం అప్పటికి సమాప్తమాయను. యేసు లేఖం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని అనెను. మనం తప్పికున్న మాట మనం చదువుకున్నాము. మా తప్పికున్న తర్వాత ఆయన సమాప్తమైందని తల చిరకాను పుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను దేవుడికి అప్పచెప్పాడు. మీ ఆత్మను మీరు చనిపోయే ముందు మీరు ఎవరికి అప్పగిస్తారు? ఆలోచించుకోండి. మన బిడ్డల చేతిలో చేయేస్తాము. అమ్మ ఇది తీసుకో అది తీసుకో అని చెప్తాము, ఇవన్నీ చెప్తాము. భూములు ఉంటే రాస్తాము, బంగారం ఉంటే ఇస్తాము మన పిల్లలకి. మనం ప్రేమించిన పిల్లలు కాబట్టి మనం అన్నీ వాళ్ళకి ఏం చేయాలో చేసి వెళతాము. పరిశుద్ధ లేఖములో వ్రాయబడి ఉన్నది, మీరు సంపాదించుకోవడం కాదు, మీ పిల్లలకు సంపాదించాలని వ్రాసి ఉన్నారు. మన సంపాదన మన పిల్లలకు దాచిపెట్టమని పత్రికల్లో వ్రాయబడి ఉన్నది. అలాగే మనం ఎప్పుడు కూడా మన కొరకు కాదు కానీ మన బిడ్డల కొరకు ఎంతో కొంత దాచి ఉంచాలని ధర్మశాస్త్రము మనకి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఆయన దప్పికొనుచున్నానన్నాడు. రెండవది మనం చూస్తున్నాము, తల వంచాడు, అప్పగించాడు. మరి ఏం అప్పగించాలి ప్రభువుకి? ఏమి ఇవ్వాలి దేవునికి? ఆలోచించండి. ఆయన అన్నారు, నీ క్రియలు నీ వెంట వస్తాయి. మనం చనిపోయినప్పుడు మనం ఈ భూమి మీద చేసిన పనులు, మంచి పనులు మన వెంట వస్తాయి. చనిపోయినప్పుడు ఏమీ తీసుకు వెళ్ళాలని ఎవరనంటే అది తప్పు. మనం తీసుకుని పోయేది మన క్రియలు మన వెంట వస్తాయని ధర్మశాస్త్రము మనతో మాట్లాడుచున్నది. ప్రియమైన బిడ్డలారా, మన క్రియ మంచిగా ఉండాలని దేవుడు మనల్ని
కోరుకుంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక చనిపోయే ముందు ఆయన ఆ ఆత్మను అప్పగించే ముందుగా అప్పగించిన తర్వాత దేవాలయము అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మరి చిరిగిపోయినాయి. దేవాలయం తలక్రిందులైపోయింది. సమాధులు ఉన్న వారు లేచారు. భూకంపం వచ్చింది. భూమి సూర్య చంద్రులు నల్లగా అయిపోయారు, కనిపించట్లేదు, చీకటి అయిపోయింది. ఒక మాట నేను మర్చిపోయాను. అదేమిటంటే యేసు ప్రభువారు తల వంచే ముందు ఒక విషయం జరిగింది. చాలా కోపంగా ఉన్నాడు, చాలా వేదన ఉన్నాడు. యేసు ప్రభు ఎంత పొడిచినా ఎంత కొట్టని ఇంకా వాడికి మనస్సులో ఇంకా వేదన కలుగుతుంది. ఎలా చంపేద్దామా, అసలు చచ్చిపోయాడో లేదో చూద్దాం అనుకున్నప్పుడు ప్రేమామయుడు, దయామయుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? చూస్తూ ఉన్నాడు. అట్లాగా ప్రాణంతో ఉన్నాడు. దెబ్బలు, రక్తము, నోరు రావటం లేదు మాట్లాడడానికి. నోటిలోకి రక్తం వెళ్ళిపోయి అంటుకుపోయింది. పెదవులు తెరవలేకపోతున్నాడు. ఆ సమయంలో చనిపోయాడో లేదని ఒక బళ్ళెం తీసుకుని ప్రభువారు అంతా ఎత్తుంటారు. మరి బళ్ళెంతో పొడడానికి యేసు ప్రభువారు దొరకరు. అంటే సిలువ అంత పైకి పెట్టేశారు. అంత పైకి పెట్టేసిన సిలువ దొరకదు కనుక వీడు ఏం చేస్తున్నాడు అంటే ఈ సిలువ దృశ్యం అన్నిటికన్నా ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అది ఎంత కసితో, ఎంత కక్షతో మనుష్యులను చంపుతారో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది మనకి. ఆ సిలువ చాలా పైన ఉంది. ఆ సిలువ మీద ఉన్న వాడిని చనిపోయాడా లేదా చూడాలంటే నుచ్చునేసుకుని ఎక్కాలి, లేకపోతే ఏదో మనిషి మీద మనిషి ఎక్కి పైకెక్కి చూడాలి. ఆయన ఎలా చనిపోరు ఇంకెవరికి తెలియటం లేదు, మెడ వాలిపోయినాయి. అప్పుడు ఎంత ఏం చేశాడంటే ఒక బళ్ళం తీసుకుని ఆ బళ్ళాన్ని సూటిగా కొట్టాడు. పిట్టను కొట్టినట్టు, ఒక సింహాన్ని కొట్టినట్టు, ఒక పావురాయిని కొట్టినట్టు, ఏదో ఒక పక్షిని కొట్టినట్టు యేసుక్రీస్తు ప్రభుని గురి చూసి కొట్టాలని కొట్టాడు. కొట్టగానే పాపం ప్రాణం ఇంకా ఉంది. ఆ కొట్టగానే ఈ బళ్ళెము ఆయన కడుపులోనికి వెళ్ళి రక్తము చిందించి ఆ రక్తము వీడి కంటిలో వీడికి ఒక కన్ను లేదు. వాడి కన్ను ఒకటి లేకపోయినా కానీ యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. దేవుడు కళ్ళును ముట్టి కళ్ళిచ్చిన దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోలేదు వాడు. అందుకే రుచి చూడలేదు కాబట్టి యేసు ప్రభు మహిమ అతనికి తెలియలేదు. అయినను దేవుడు అతన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆ కంటి చుక్క పరిశుద్ధమైన రక్తం, అది నిష్కపటమైన గొర్రెపిల్ల రక్తము, అది ఎప్పుడైతే ఇందులో పడిందో ఆ కన్నుకి స్వస్థత కలిగి కన్ను వచ్చేసింది. అబ్బా చూస్తున్నాడు ఇప్పుడు, అబ్బా తండ్రి అనుకున్నాడు. ఎంత ప్రేమ! కొట్టిన వాడిని కొట్టొద్దు అంటున్నాడు దేవుడు, తిట్టిన వాడిని తిట్టొద్దు అంటున్నాడు. ఎంత మంచి దేవుడు! మంచి పాఠాలు నేర్పుతాడు దేవుడు మనకి. ఇలాంటి దేవుడిని బయట ప్రపంచం తెలుసుకోక అసహించుకుంటుంది, ప్రేమించదు, ఆయన ధర్మశాస్త్ర బోధన వినదు. దీవెన బిడ్డలారా, ఎంత మంచి దేవుడు మన దేవుడు! ఆ సమయంలో కూడా అతనిని కన్నును బాగు చేశాడు. అతను బాగుపడ్డాడు. పుడిచిన వాడిని పొడవలేదు కానీ స్వస్థపరిచి బాగు చేశాడు. హల్లెలూయా! అట్టి ప్రేమను మనం కూడా సంపాదించుకుందాం. అలాగే మనము కూడా దేవుని స్వభావములో బ్రతుకుదాం. మనం అన్నీ చేయలేము కానీ కొన్నైనా చేయటానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోదాం. వెనక్కి రావద్దు. యేసు ప్రభు వారు ఆ యొక్క మరణము తర్వాత తలను వంచి తన ఆత్మను ప్రభువుకు అప్పగించారు. మన జీవితంలో కూడా మనకున్నవన్నీ మన బిడ్డలకి ఇస్తాము కానీ ప్రభు గారికి ఏం అవసరం లేదు, అవన్నీ ఇవ్వక్కర్లేదు. దానికి మన ఆత్మ ప్రాణము దేహమును జాగ్రత్తగా కాపాడుకుని మన ప్రభు వారికి అప్పచెప్పవలసిన వారు
ఉన్నామని ధర్మశాస్త్రం మనకు బోధిస్తున్నది. ఇంకా ముందుకు మనం పోతే యేసు ప్రభుని దించి అక్కడ నారబట్టలు చుట్టడం